కంగారు పడుతున్నావా చైత్ర? చిన్ని నా పరిస్థితుల్లో చూసినప్పుడు ఈ మాత్రం కంగారు పడాలి కదా. కిడ్నాప్ ఏంటండి? నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. చైత్ర, నీ చెల్లి నీకు కావాలి, తను మీ ఇంటికి తిరిగి రావాలి అంటే తప్పదు తప్పదు చైత్ర. ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. నా చెల్లి ఏమీ తెలియని అమాయకురాలండి అది. ప్లీజ్ ప్లీజ్ దాన్ని విడిచిపెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్లీజ్ దాని జీవితాన్ని నాశనం చేయకండి. నీ చేతిలో ఉన్న ఆ వీడియో ఎవిడెన్స్ కూడా ఒక ఆడపిల్ల జీవితమే కదా చైత్ర. కానీ తను వేరు, నా చెల్లి వేరండి. నా చెల్లి తనలా కాదండి. ఒకరిలా మరొకరెందుకుంటారు? ఎవరి ఇంపార్టెన్స్ వాళ్లకుంటుంది. ఎవరి పెయిన్ వాళ్లకే తెలుస్తుంది. నువ్వా వీడియో తీసుకెళ్లి స్మైలీ గతాన్ని బట్టబయలు చేస్తే ఇక్కడ నీ చెల్లి జీవితం విసిరేసిన విస్తరాకులా మారిపోతుంది. తన బ్రతుకు అంధకారమైపోతుంది. నిర్ణయం ఇప్పుడు నీదే చైత్ర. నీ దగ్గరున్న వీడియో పెళ్లి పందిట్లో బయటపడితే నీ చెల్లి వీడియోని ఈ ప్రపంచమే చూస్తుంది, హెచ్డి క్వాలిటీతో. ఆడపిల్లవు కాబట్టి నా మాటలు నీకు సరిగ్గానే అర్థమవుతున్నాయనుకుంటా. నేను చెప్పినట్టు నీ చేతిలో ఉన్న వీడియోని, నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి అక్కడున్న నా మనిషి చేతిలో పెట్టు. అప్పుడు నీ చెల్లిని ఏవీ చేయకుండా క్షేమంగా ఇంటి దగ్గర వదులుతా. త్వరగా. హలో 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 హలో. ఈ వీడియోని వాళ్ళ చేతుల్లో పెడితే విరాజ్కి నమ్మక ద్రోహం చేసిందని అవుతాను. అలా చేయకపోతేనేమో మహి జీవితాన్ని నేనే బలి తీసుకున్నదాన్ని అవుతాను. అయ్యో, చైత్ర ఇంకా రాలేదు. పందిట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి కూతురు బయటికి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని న్యూస్ ఈ పాటికే బయటికి రావాలి. ఓవైపు పెళ్లి తంతు కూడా మొదలు పెట్టేస్తున్నారు. నానా నానా విరాజ్, పంతులు గారు అన్ని సిద్ధం చేశారు. మళ్ళీ ముహూర్తం మించిపోతుందని హడావిడి చేస్తారు. మనం వెళ్ళి ఆనందం రెడీ చేద్దాం పదా. బామా, అంత కంగారు ఎందుకో, ఇంకా టైం ఉంది కదా. చూడు, పంతులు గారు ఇంకా సిద్ధంగా లేరు, ఏవేవో సర్దుకుంటున్నారు. అంత తొందర ఏముంది? అది కాదురా విరాజ్, ఆనంద్కి ఇంకా కళ్యాణ తిలకం పెట్టాలి, బాస్కం కట్టాలి. మనం రెడీగా ఉంటేనే కదరా హడావుడు లేకుండా ఉంటుందని. అమ్మా, టైం అవుతే పంతులు గారు పిలుస్తారు కదా. అయినా మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడో లేం కదా. ఆ తిలకాలు బాసికాలు దేవుంది, చిన్న పనే, చిటికీలో అయిపోతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. విరాజ్, ఎందుకు ప్రతిదీ అంత ఈజీగా రెక్లెస్ గా మాట్లాడుతున్నావు?
ముహూర్తం దాటాక 3 ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నావా మీ అన్నయ్యతో? పంతులు గారు పిలుస్తున్నారు కూడా. ఇంకా టైం ఉంది కదా అత్తయ్య. ఆ, విరాజ్, ముహూర్తం గురించి పంతులు గారికి తెలుసా, నీకు తెలుసా? ఆయన పిలుస్తున్నారని చెప్తున్నాను కదా. పెళ్లికి ముందు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ముహూర్తం తాళి కట్టడానికి, పీటల మీద కూర్చోడానికి కాదు. విరాజ్, ఇవన్నీ నీకు తెలియవు. మనం వెళ్ళి ఆనంద్ని రెడీ చేద్దాం పదండి. పద హంస, పదండి అత్తయ్య గారు. వెళ్ళండి. Come on, pick up the call. హలో హలో, ఏం చేస్తున్నావింకా? ఈ పాటికే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, అందులో వీడియో డిలీట్ అయి ఉంటుంది అనుకున్నానే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నీ చెల్లెలి జీవితం చీకటిమయమైపోతుందన్నా అర్థం కావడం లేదా? నీకొక విషయం అర్థం కావడం లేదు చైత్ర. పీటలు దాకా వచ్చిన పెళ్లిని ఆపకూడదు అని ఒకే ఒక్క కారణంతో నేనిదంతా చేస్తున్నాను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా చెల్లెల్ని ఏం చెయ్యొద్దు. నువ్వు నాకు సహకరించు. కాదు కూడదు అంటే ఒక్క సెకండ్ చాలు. నీ చెల్లెలి బతుకు ఆన్లైన్లో అల్లరి పాలు కావడానికి చెప్పు. వీడియో తీసి అప్లోడ్ చేయనా? అప్లోడ్ చెయ్యనా? ప్రపంచం మొత్తం నీ చెల్లెలి వీడియోలు వైరల్ చేయనా? అలా చేస్తే నీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది, మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. చెప్పు. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. చెప్పు చైత్ర. అది చచ్చిన తర్వాత కూడా ఆ వీడియోలు పోవు, జనాలు చూస్తూనే ఉంటారు. వద్దు 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 వద్దు, చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, నా చెల్లిని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. ఈ ఫోన్ తనకి ఇచ్చేస్తాను.
తెలియకూడదు కదా. అవును. దానికోసమే ఈ మండపం నుంచి నువ్వు వేరే మండపానికి వెళ్ళాలి. నువ్విలా ఉన్నంత వరకు విరాజ్ నీ వెంట పడుతూ నా వాళ్లకు అడ్డుపడుతూనే ఉంటాడు. అందుకే ఈ ఇంటికి నీకు ఏ సంబంధమూ ఉండకూడదు. అలాగే, కానీ నా చెల్లిని వదిలేయండి. మీరు చెప్పినట్టే నేను వింటాను. వదిలేయండి ప్లీజ్. నేను మాటల్ని నమ్మను. పరిస్థితులను బట్టి మాటలు వాటంతట అవే మారిపోతూనే ఉంటాయి. అందుకే నీ మాటలు కూడా చేతల్లోనే కావాలి. ఆ నమ్మకం నాకు రావాలి. అంటే నీ మెళ్ళో తాళి పడాలి. నీ పెళ్లి ఆ ఫ్యామిలీ కోరుకున్న పృథ్వీతోనే జరగాలి. వెళ్ళు. ఇంటికి వెళ్ళి చక్కగా పట్టుచీర కట్టుకుని తెలుగింటి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి వెళ్ళి ఆ పీటల మీద కూర్చో. మీరు చెప్పినట్టే చేశాను కదా. ఇలా ఇంకా ఇంకా ఎందుకు హింసిస్తున్నారు? ఇది నా వల్ల కాదండి, ప్లీజ్. వల్ల కాదంటే వదిలేంత మంచిదాన్ని కాదు. నీ జీవితాన్ని వల్లకాట్లో కలిపైనా సాధిస్తాను. వెళ్ళో. నీ చెల్లి ప్రాణాలతో చెలగాటాలాడకుండా వెళ్ళిరా. వెళ్తున్నాను, వెళ్తున్నాను, వెళ్తున్నాను. నా చెల్లిని మాత్రం మీరేం చేయొద్దు ప్లీజ్. మాటిచ్చాను కదా, ఏమీ చేయను. నువ్వు పీటల మీద కూర్చున్న మరుక్షణమే నీ చెల్లి నీ ఇంట్లో ఉంటుంది. తనింట్లో ఉందని నమ్మిన తర్వాతే నువ్వు పృథ్వీతో తలొచ్చి తాళి కట్టించుకో. గుర్తుంచుకో, నీకు నాకు తప్ప ఈ విషయం మరో మనిషికి తెలిసినా నీ చెల్లెలు నా దగ్గరే ఉందని మర్చిపోకు. లేదు లేదు, నేనెవరికి చెప్పను, ఎవరికి చెప్పను. ప్లీజ్, మా చెల్లెల్ని మాత్రం మీరేం చేయొద్దు. దేన్నైనా నాశనం చేయడం పెద్ద విషయం కాదు. వెళ్ళో. వెళ్తున్నాను. విరాజ్ గారు, స్మైలీ మీతో ఏదో మాట్లాడాలంట, ఓసారి రమ్మంటోంది. వెల్కమ్ మిస్టర్ విరాజ్. వెళ్ళిపోమన్నాను కదా, ఇంకా ఏంటి ఇక్కడ మాటలు? ఓహో, మరిది గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు నీకు మరిది? నన్ను అలా పిలవద్దు. ఏం చేద్దాం విరాజ్, పిలవాలన్న సరదా నాకు లేదు. మన వరుసలు అవే కదా. మరిది గారు ఏయ్, ఏం వరుసలు? ఏం వరుసలు? ఏమవుతావని? నిజమే విరాజ్, నువ్విచ్చిన ఈ లెటర్ మీద నువ్వన్నట్టుగా నేను సంతకం చేసుంటే నీకేమీ అయ్యేదాని కాదు. కానీ నువ్విచ్చిన ఈ లెటర్కి, నువ్వు చెప్పిన మాటలకి ఈ స్మైలీ తల వంచదు విరాజ్.
ఏంటి నీ ధైర్యం? మంచి ప్రశ్న అడిగావు విరాజ్. నా ధైర్యం నువ్వు నమ్మిన ఆ చైత్రే విరాజ్. పాపం తను ఎవిడెన్స్ తీసుకొని కళ్యాణ మండపానికి వస్తుందేమో అని కలలు కంటూ కూర్చున్నా. కానీ అలా జరగటం కళ్ళ. నేనేదో క్యారెక్టర్ లేని దానిని ప్రూవ్ చేయాలని క్యారెక్టర్ లేని మీరిద్దరూ నా వెంట పడుతూ ఉంటే నాకే చాలా చిరాగ్గా ఉంది. హే, ఎవరికి క్యారెక్టర్ లేదంటున్నావు? నా గురించి మాట్లాడినా భరిస్తాను, కానీ చైత్ర గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా క్షమించను. అసలు క్యారెక్టర్ లేని నువ్వు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అండ్ నీకు లేని క్యారెక్టర్ ఎదుటి వాళ్ళకు కూడా లేదు అనుకోవడం నీ పొరపాటు. సరే, వెయిట్ చేయి, వస్తుంది. నీ చరిత్ర చిట్టా బయట పెట్టడానికి వస్తుంది. ఇప్పటి వరకు ఆడదాని వన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అవకాశం ఇచ్చాను, అదే నా తప్పు. పందిట్లో తాళి కట్టించుకుందాం అనుకుంటున్నావేమో. అక్కడ అక్షింతలు వేయడానికి వచ్చిన జనాలే నీ మొహాన ఉమ్మేస్తారు. ఇంకా 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 అవే పకటి కలనా విరాజ్? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం, ఆ చైత్ర మాట పట్టుకొని నా మీద గెలవటం జరిగే పని కాదు. తనేదో ఎవిడెన్స్ తెస్తుంది, ఏదో చేస్తుంది అని నన్ను తెగ భయపెడుతున్నావు కదా. అసలు ఎంత గుడ్డిగా ఆ చైత్రని నమ్మేశావో తెలుసా? ఎంత ఈజీగా తన అండర్ ప్లేలో ఆట వస్తువయ్యావో నీకసలు అర్థం కావడం లేదు విరాజ్. నిన్నటి వరకు అమ్మ ఒడి కోసం నిన్ను వాడుకుంది. ఇప్పుడేమో దొరికిన సాక్ష్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. స్టాప్ ఇట్! విరాజ్, ఏది ఇక్కడే ముగిసిపోదు. చర్యకి ప్రతి చర్య జరిగి తీరుతుంది. నీ అన్న నా మెళ్ళో తాళి కట్టడం, మీ ఇంట్లో నేను కాలు పెట్టడం, ఈ రాతను ఎవరు మార్చలేరు విరాజ్. అప్పుడు నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్లు మామూలుగా ఉండవు, అనుభవిస్తా. ఓకే, పందిట్లో అడుగు పెట్టబోతున్నాను విరాజ్. ఇక నీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఇది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను.